శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. ఈసారి దసరా శరన్నవరాత్రులు 9 రోజులు కాదు, 11 రోజులు, 11 అలంకారాలు. అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం. దేశవ్యాప్తంగా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. అమ్మవారి ఆలయాల్లో, మండపాలలో, ఇంట్లో, పూజ గదిలో అమ్మవారిని 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. సోమవారం నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు 11 రోజుల పాటు జరగనున్నాయి. ఏ రోజు అమ్మవారు ఏ అలంకారంలో దర్శనమిస్తారంటే, సెప్టెంబర్ 22 నవరాత్రి మొదటి రోజు బాలా త్రిపుర సుందరీదేవి అలంకారం. సెప్టెంబర్ 23 రెండవ రోజు గాయత్రీదేవి. సెప్టెంబర్ 24 మూడవ రోజు అన్నపూర్ణాదేవి. సెప్టెంబర్ 25 నాలుగవ రోజు కాత్యాయనీదేవి. సెప్టెంబర్ 26 ఐదవ రోజు మహాలక్ష్మీదేవి. సెప్టెంబర్ 27 ఆరవ రోజు లలితా త్రిపుర సుందరీదేవి. సెప్టెంబర్ 28 ఏడో రోజు మహాచండీదేవి. సెప్టెంబర్ 29 ఎనిమిదవ రోజు సరస్వతీదేవి. సెప్టెంబర్ 30 9వ రోజు దుర్గాదేవి. అక్టోబర్ 1 10వ రోజు మహిషాసురమర్దినీదేవి. అక్టోబర్ 2 విజయదశమి రాజరాజేశ్వరీదేవి అలంకారాలలో అమ్మవారు దర్శనమిస్తారు. మొదటి రోజు ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పిస్తారు. ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు. ఈరోజు అమ్మవారిని మందార పువ్వులతో పూజించాలి. ఇక రెండవ రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు. ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు. మూడవ రోజు ఈరోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చే అన్నపూర్ణామాతగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు. నాలుగో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ కాత్యాయనీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పాయసం, రవ్వ కేసరి సమర్పిస్తారు. ఐదో రోజు ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు. ఆరవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు. ఏడవ రోజు ఈరోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు. లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం. ఈ అవతారంలో అమ్మవారు ఎర్రని పువ్వులతో పూజించాలి. ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి. చింతపండు పులిహోర, రవ్వ కేసరి, కట్టు పొంగలి వంటి నైవేద్యాలను సమర్పించాలి. ఎనిమిదవ రోజు ఈరోజు అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం నివేదిస్తారు. తొమ్మిదవ రోజు ఈరోజు దుర్గాష్టమి పర్వదినం. ఈరోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నిమ్మకాయ పులిహోర, కదంబం నైవేద్యంగా సమర్పిస్తారు. 10వ రోజు ఈరోజు మహర్నవమి పర్వదినం. ఈ రోజునే మహిషుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తారు. అమ్మవారికి ఈరోజు ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి నివేదిస్తారు. విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. లడ్డూలు, చింతపండు పులిహోర, రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు. ఇదండి దసరా నవరాత్రి అవతారాలు, అమ్మవారి అలంకారాలు, నైవేద్యాలు. మనమందరం కూడా ఈ దసరా పండుగ
రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవుదాం. మరిన్ని వీడియోస్ కోసం మన కుబేరస్ కార్నర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.